మాటీవీ న్యూస్ బ్రాట్ టు యు బై విశాఖపట్నం, సికింద్రాబాద్, నెల్లూరు. చదువుకునే రోజులు కావివి. చదువుకునే రోజులు అందులో ప్రభుత్వ విద్య ఎప్పుడూ చెట్టుకెక్కి కూర్చుంది. అంతటా ప్రైవేట్ రాజ్యం వెళుతూ ఉండగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరికి వారు వారి వారి సొంత పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వృత్తి దైవంగా భావిస్తూ ఓ గిరిజన కాలనీకి అంకితమైపోయి 5 ఏళ్లుగా సెలవు తీసుకోకుండా పాఠాలు బోధిస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ప్రత్యేక కథనం. ఇది కడప జిల్లా కాశీనాయన మండలం రెడ్డికొట్టాల ఎస్టీ కాలనీ. దట్టంగా కంప చెట్ల మధ్య అభివృద్ధికి ఆమెడు దూరంగా కనిపించే ఈ కాలనీలో చదువుల తల్లి కొలువు తీరింది. 5 ఏళ్లుగా ఇక్కడి ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దాదాపు కృషి ఫలితమే ఇది. ఇంతకు మునుపు పాఠశాల కాకుండా చెట్టు నీడన చదువులు సాగేవి. అక్షర జ్ఞానం లేని ఈ కాలనీకి దాదాపీరు వచ్చాక అతడి పట్టుదలతోనే పాఠశాల మంజూరైంది. గ్రామంలో ఉంటున్న చిన్నారులందరినీ పాఠశాలకు రప్పించడం, వారందరికీ అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు. 5 ఏళ్ల నుంచి ఒక్క రోజు కూడా పాఠశాలకు సెలవు పెట్టకుండా పని చేసుకుంటూ వస్తున్నాడు. ఇతని పనితీరుకు ఎన్నో ప్రశంసా పత్రాలు దక్కాయి. అంతేకాకుండా కాలనీ వాసులకు కుటుంబ నియంత్రణ, అక్షర జ్ఞానంపై అవగాహన కల్పించి తన వంతు కృషి చేశాడు. అసలే పని దినాలు తక్కువగా ఉండటం, ప్రైవేటు పోటీని తట్టుకోవాలంటే పూర్తి సమయం పనిచేయక తప్పదని ఈ ఉపాధ్యాయుడు చెప్పుకొస్తున్నాడు. అంకిత భావంతో పనిచేసే దాదాపు తన మండలంలో పనిచేయడం అదృష్టకరమని అధికారులు వివరిస్తున్నారు. మరి పేద విద్యార్థులకు న్యాయం చేయాలంటే సంవత్సరంలో కేవలం 180 రోజులు మాత్రమే హాజరైతే మనం న్యాయం చేయలేమన్న ఉద్దేశంతో నా వ్యక్తిగత సెలవులను కూడా నేను పక్కన పెట్టి 220 రోజులు పూర్తి కాలం పనిచేయాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తూ ఉన్నాను. మాటీవీ న్యూస్, బద్వేల్, కడప జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో వామపక్ష